Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 93910985999. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. 400 ఏళ్ల చరిత్ర ఉన్న కాళికామాత దేవాలయానికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుగుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలపై అత్యంత భక్తి శ్రద్ధలతో కొల్చే దేవాలయ భూములపై పడిందని, ఎట్టి పరిస్థితిలో ఇలాంటి చర్యలను సహించేది లేదని, ఇచ్చిన నోటీసులను వెంటనే హైడ్రా అధికారులు వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ హెచ్చరించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయ భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిలోని ఈ ఆలయ భూములకు హైడ్రా అధికారులు అత్యుత్సాహంతో నోటీసులు ఇచ్చారన్నారు. అంతేకాకుండా స్థానిక ప్రజలను, అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తులను ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తెలుసుకొని మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం కల్పిస్తూ ఆలయాల జోలికి వస్తే హైడ్రా అయినా ప్రభుత్వం అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో చర్చించి పెద్ద ఎత్తున ఆలయ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని హైడ్రా అధికారులకు ఫోన్ ద్వారా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దర్శన్ సింగ్, కైలాస్ సింగ్, శివసింగ్, కన్నయ్యలాల్, భారతీయ జనతా పార్టీ నాయకులు రాధాకృష్ణ యాదవ్, ఎల్ఎస్ తిరుపతి, వరలక్ష్మి, కవిత, కిషన్, గోపాల్, సంకేష్, బాలాజీ, మహేందర్, సుమన్, షూలాల్, అరుణ్ పాల్గొన్నారు.